వ్యవసాయ కమిషన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ సార్ వచ్చిన కాలంలో బాగా జరుగుతుంది. అప్పుడు శివం ఇప్పుడు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్గా పోచారం. త్వరలో నియామకానికి సర్కార్ కసరత్తు. కేబినెట్ హోదాతో కూడిన బాధ్యత అప్పగింత. కాంగ్రెస్లో చేరిక టైంలోనే సూత్రప్రాయం డెసిషన్. సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం ప్రకటన. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని అదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయనకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది సమాచారం. ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని చర్చ జరగడంతో త్వరలో దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసమైనా పార్టీ మారింది. నీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే నువ్వు అమ్ముడు పోయి ఈ పదవి కోసమే అమ్ముడు పోయినావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు అని చెప్పాలి. ఈ పోచారం శ్రీనివాస్ సార్ ఖచ్చితంగా కూని చేసినాడు. అక్కడ బాన్సువాడ ఓటర్లకు బీఆర్ఎస్ ఓటర్లకు ఏం సమానం చెప్తావు? అమ్ముడు పోయినావు. నువ్వు అమ్ముడు పోక వాళ్ళను కూడా అమ్ముడు పోయించినావు. వాళ్ళ ఇంకొకసారి ఉంటుందా? ఈ పదవి కోసం కకృతి ఎన్ని పదవులు అనుభవించినావు. టీడీపీ చంద్రబాబు నాయుడు గురించి ఎన్నిసార్లు 2 సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసినాం, వ్యవసాయ శాఖ మంత్రి చేసినాం, రాజ్యాంగ పదవి స్పీకర్ పదవి చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఈ పదవి కోసం కకృతి పడిపోయినాం. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. మీడియా తరఫున వ్యతిరేకించిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది. అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి. డెమోక్రసీ బతకాలంటే ఖచ్చితంగా అపోజిషన్ ఉండాలి, గట్టిగా మాట్లాడాలి, ప్రజలకు మేలు జరుగుతుంది. దీనికోసమా? ఎందుకంటే డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ పరిమితులు ఉంటాయి కదా, 15% ఇవ్వాలి కదా ఆ కోట, అది అందులోకి రాడు కాబట్టి అందరూ రెడ్డికే ఇస్తున్నారు. అంటే ఇది కూడా రెడ్డికే, ఈయన కూడా రెడ్డినే. ఈ రెడ్డి క్యాబినెట్ రెడ్డికి ఇస్తున్నాడు, ఇవన్నీ రెడ్డికే ఉంటాయి. ఇంకా రాష్ట్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ భాగంగా ఎంతమందికి రెడ్డిలు ఉంటారు, ఎంతమంది ఓసీలు ఉంటారు, ఎంతమంది దళితులు ఉంటారు, ఎంతమంది బీసీలు ఉంటారు, ఇక త్వరలో తెలుస్తుంది. అప్పుడు మనం కౌంటర్ అండ్ కౌంటర్ ఖచ్చితంగా ఇస్తాం. ఈ విషయంలో పదవుల కోసం కాంగ్రెస్లో చేరలేదు, ఖచ్చితంగా పదవి కోసం చేరినాం. నా పొలిటికల్ లైఫ్ ఆ పార్టీతో ప్రారంభమైంది. సిగ్మెంట్ అభివృద్ధి కోసమే పార్టీ మారాను. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్. ఖచ్చితంగా పదవి కోసం మారాను అనుకోవచ్చు. పొలిటికల్ లైఫ్ ఆ పార్టీ ఏదైనా మొదలుపెట్టిన దాంట్లో ఉండాలి. మొదలుపెట్టిన దాంట్లో ఉంటేనే మంచి ఉంటుంది. సరే, ఎన్నికల ముందు పోతే ఒక రకంగా ఉండు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము గెలిపించిన తర్వాత పార్టీ మారినాం. అది నీకు నైతికత ఏమాత్రం లేదల్లా. ఈ వయసులో 75 సంవత్సరాలు మన రేవంత్ రెడ్డి అన్న ఎన్నికల ముందు మన జనగాం ఎమ్మెల్యే పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్న లక్ష్మీ మారిండు. 80 సంవత్సరాలు ఉన్నాయి. ఈ ముసలుడు నువ్వు ఇప్పుడేం పోయే కాలాన్ని కానీ ఎట్లా పడితే అట్లా తిట్టిండు. ఇప్పుడు ఈయన కూడా వృద్ధుడే కదా, ఆయన కూడా నువ్వు ఎట్లా తీసుకున్నావున్నా? ఒక్కసారి రాత్రిపూట పడుకునే ముందు మానసికంగా ఒక అంతర్మతనం చెందు. ఏమని నేను చేసింది కరెక్టా? అప్పుడేం లోగడేం మాట్లాడినా ఇప్పుడేం మాట్లాడుతున్నా, నా ప్రవర్తన ఎట్లా ఉందని. ఖచ్చితంగా మీరిచ్చిన కౌంటర్గా మీరు కరెక్ట్గా లేరు. మీరిచ్చిన మాటల మీద మీరు లేరు. ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటల మీద మీరు ఖచ్చితంగా లేరని చెప్పొచ్చు.